మనం పదే పదే వింటుంటాం, అయ్యా ఎంత శ్రమ చేసినా తగినటువంటి ఫలితం రావట్లేదు, లేదా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, దీర్ఘకాలికంగా వ్యాధుల చేత తీర్లు పడుతున్నాం, అనవసరమైనటువంటి ఆందోళనకు కారణమవుతున్నాం, ప్రతిసారి ఏదో ఇంట్లో అనిశ్చితి కలహాలకు దారితీస్తుంది. మనం ఎంత శ్రమ పడినా ఆ శ్రమ తగినటువంటి ఫలితాన్ని అనుభవించలేకపోవడం, లేదా వంశాభివృద్ధి కలగకపోవడం, చాలా మందికి సంతానం పొందడానికి ఆలస్యం ఇవ్వడం, అట్లాగే మిస్క్యారీ అవ్వడం, ఇవన్నీ కూడా పితృదోషం ఉంటే సహజంగా జరుగుతుంది. జాతకంలో పితృదోషం ఉన్నట్లయితే వంశాభివృద్ధి కలదు. ఈ పితృపక్షాల్లో ఎవరైతే ఈ 15 రోజుల పాటు పితృదేవతల గురించి చేసేటువంటి ధ్యానాలు, జపాలు, తర్పణాలు, శాకాది కర్మలు సరిగ్గా చేసినట్లయితే పితృశాపం తొలగి వంశాభివృద్ధి కలుగుతుంది. అన్ని సవ్యంగా ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులకి సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జాతకంలో పితృదోషాలు ఉంటే సంభవిస్తాయి. కనుక జాతకంలో ఒకవేళ పితృదోషాలు ఉంటే దాన్ని గమనించి గుర్తించి తగినటువంటి పరిహారాలు ఈ పితృపక్షాల్లో ఆచరించడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం శీఘ్రంగా పొందగలుగుతాం. ఒకవేళ పితృదోషం జాతకంలో కనిపించకుండా ఈ విధంగా అనుభవిస్తున్నామంటే మన పూర్వీకులకి సరైన సేవ చేస్తే సరిపోతుంది. నిత్యం కూడా తల్లిదండ్రుల్ని ఆరాధన చేయడం, వారు చెప్పినటువంటి మాటని వింటూ ఉండడం, వారు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది.